అంటే ఆయన మాట్లాడింది తప్పేనండి. కానీ దీని మీద ఇంత ఇలాగ రచ్చ జరుగుతుంది గదా! టీచర్స్‌ని క్వాలిటీ ఎన్‌ష్యూర్ చేయట్లేదు. ప్రిన్సిపల్‌కి ఎక్స్‌ట్రా వర్క్ లోడ్ ఇచ్చారు చెప్పలేకపోతున్నాడు. పబ్లిక్ ఎగ్జామ్‌ల్లో సరిగ్గా ఉండట్లేదు. లేదా కాపీలు కొడుతున్నారు. కనీసం 6వ తరగతి లెక్కలు కూడా 10వ తరగతి చేయలేకపోతున్నాడు. 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ కూడా మరి గవర్నమెంట్ కాలేజీలకే వెళ్తున్నారే. వీళ్ళకి ఎక్కడ మంచి కాలేజీల్లో సీట్లు రావట్లేదు కదా! వీళ్ళందరినీ పనోళ్ళ కింద, కూలోళ్ళ కింద, పనోళ్ళ కింద, కూలోళ్ళ కింద, బానిసల కింద గవర్నమెంట్ స్కూల్స్ చేయడంలో కొంత ఉందా అని అడిగితే, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోవడంలో జరుగుతుందా అని అడిగితే, జరుగుతుందో లేదో నేను చెప్పక్కర్లేదు. మీ ఆలోచనకు వదిలేస్తున్నాను. ఇది కదా మనం అడగాలి. సార్ 10th క్లాస్ ఎంతమంది బయటకు వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి? మీరు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, ఇవ్వాలి. ఎందుకంటే పాపం వాళ్ళు రోజు గడిస్తే కానీ గడవలేరు, కూలి పని చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు భోజనం పెట్టలేరు, పోషకాహారం పెట్టలేరు, పుస్తకాలు కొనలేరు. అది అందరూ ఒప్పుకుంటారండి. అది గవర్నమెంట్ ఉన్నదా దాని గురించి? దెర్ ఇస్ నో సెకండ్ థాట్, దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్. కానీ ఎంతమంది జీవితాల్ని మనం బాగు చేసాం గత 7-8 ఏళ్లలో? నేను చదివాను గవర్నమెంట్ స్కూల్లో 20 ఏళ్ల క్రితం. సతీష్ గారు చదివారు, గొప్పోడు అయ్యాడు. జేపీ గారు చదివారు, జేడి లక్ష్మీనారాయణ గారు చదివారు, లేకపోతే గరికపాటి ఆయన చదివారు, లేకపోతేనేమో ఇంకొక ఆయన చదివారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చదివారు, లేకపోతే ఇంకొక ఆయన చదివారు అని చెప్తున్నారు కదా. ప్రైవేట్ ఎడ్యుకేషన్ రానప్పుడు అది గత 8 ఏళ్లలో, 6 ఏళ్లలో, 10 ఏళ్లలో లెక్కలు తీస్తే ఒక్కడున్నాడంటే జీవితంలో మైపోతున్న మాట్లాడండి. 1% ఇప్పుడంటే ఒక 1% ఆఫ్ ది స్టూడెంట్స్ ఉంటే ఎందుకు లేరు? అప్పుడున్నారు పక్కన పెట్టండి. ఇప్పుడు ఎందుకు లేరు మరి? అంటే ఇప్పుడు ఫెసిలిటీస్ పెంచాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాము, పథకాలు పెంచాము. అప్పుడు ఇంకేమీ లేవు. ఏమీ లేకుండానే గొప్ప గొప్ప వ్యక్తులందరూ బయటకు వచ్చారే చదువుకుని మాలాగా. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఇచ్చావు కదా, మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అన్న పదాన్ని ఎందుకు అడగట్లేదు మనం? మరి ఇది లోపం ఎక్కడుంది? దీన్ని కదా డీప్గా మీరు అనాలిసిస్ చేయాలి. ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు గవర్నమెంట్ స్కూల్స్లోను, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోను, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలోను, లేదా ఎంసెట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజీలోను క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకుండా అక్కడ చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేడా వస్తే దానికి ధర్నాలు చేస్తారే, దాని గురించి జనాలు అందరూ రియాక్ట్ అయ్యి మాట్లాడుతున్నారు కదా. మన పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్స్లోకి వెళ్ళి చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికీ ఇంక అక్కడే ఉండిపోవాలా? వాళ్ళ పైకి తీసుకెళ్ళొద్దా? వెళ్ళాను అని మీరు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు కదా. లెక్కలు తీయండి బయటికి. లాస్ట్ 6-7 ఇయర్స్లో తీయండి. 20 ఏళ్ల క్రితం వద్దు, ఇప్పుడు తీయండి.